నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. నిద్రపోయే ముందు ఒక పని చేయండి అంటున్నారు. ఏం చేయాలి? ధనం వస్తుందా వెంటనే? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షితః యద్భావం తద్భవతి. అవునండి. ఏ పని అంటే చూడండి, పడుకునే ముందు ఏమవుతుందంటే సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివేషన్ అవుతుంది. అంటే చేతనాత్మకమైనటువంటి మనసు నిద్రావస్థలోకి జారుకుంటుంది. సుప్త చేతనాత్మకమైన మనసు మేలుకుంటుంది. అంటే నిద్రకు, మెలుకువకు మధ్యలో ఒక స్థితి ఉంటుందండి. ఎస్పెషల్లీ హిప్నోథెరపిస్ట్ ఎక్కువ దీన్ని వాడుతుంటారు. హిప్నోసిస్ చేస్తుంటారు. ఒక పర్సన్ అసలు ఏమీ లేనటువంటి వ్యక్తిని గూడా ఏదైనా సరే సాధించగలిగేటువంటి శక్తిగా చేసేది హిప్నోసిస్. అంటే వారు మైండ్‌కి ఒక ట్రైనింగ్ ఇచ్చి అసలు భయాలు, బాధలు, చికాకులు, అసంతృప్తి, అసహనం, నిరాశ, నిస్పృహలు ఉంటాయి గదా! అవన్నిటిని దూరం చేసేదే హిప్నోసిస్ థెరపీ. హిప్నోటిక్ థెరపీ ద్వారా ఒక మనిషిని వాళ్ళ లోపల ఉన్న శక్తులన్నిటిని బయటకి తీసుకి కొత్త పర్సన్, న్యూ పర్సనాలిటీగా తయారు చేసుకోవచ్చు. అంటే ఇదివరకు భయపడుతూ, బాధపడుతున్న పర్సన్‌ను ధైర్యవంతులుగా తయారు చేయొచ్చు. ఎగ్జామ్స్ అంటే భయపడే వ్యక్తిని ఎగ్జామ్స్ అంటే ఒక మూవీలాగా చూసేటువంటి పర్సన్‌గా కూడా తయారు చేయొచ్చు. ఏదైనా సరే బిజినెస్ అంటే భయపడుతుంటారు స్టార్టింగ్‌లో అబ్బో! లాస్ వస్తదేమో. అలాంటి పర్సన్ బిజినెస్ అంటే ఒక గేమ్ లాగా కూడా చేయొచ్చు. దట్ ఈస్ ద బికాస్ ఆఫ్ ద హిప్నోసిస్. అయితే పడుకున్నందు హిప్నోసిస్‌లో జరిగే ప్రక్రియ ఏమిటో తెలుసా అండి? వారి చేతనాత్మక మనసు నుంచి నిద్రావస్థ స్థితికి తీసుకెళ్ళిపోతుంటారు. అయితే నిద్రకు మెలకువలో కేవలం వాళ్ళ వాయిస్ వినే విధంగా మాత్రమే వాళ్ళ చెవులు పనిచేసే విధంగా ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు ఆటో సజెషన్ ఇస్తుంటారు. ఆ పర్సన్‌కి ఏంటి ఆటో సజెషన్ ఇస్తుంటారు. అదే బట్ ఇక్కడ ఎవరు చేసుకుంటారంటే మనకు మనమే సెల్ఫ్ హిప్నోసిస్ చేసుకోవాలి. అంటే పడుకునే ముందు ఏం చేయాలంటే ప్రశాంతంగా కూర్చొని మీ జీవితంలో మీకు ఏం కావాలో ఒక పేపర్, పెన్ తీసుకోండి. నీకేం కావాలో అవన్నిటిని రాయండి. అంటే కోరికలుంటాయి. మనిషి అనేవాడు ఆశావాద జీవి గదండీ! ఎన్నెన్నో కోరికలుంటాయి. ఒక్కొక్కరికి కోరికుంటది. ఆ కోరికలన్నీ ఇల్లు, కారు, గోల్డ్, బ్యాంక్‌లో పెట్టిన గోల్డ్ తిరిగి వేసుకోవడం గావచ్చు, లేకపోతే రిలేషన్‌షిప్స్ బెటర్ జేసుకోవడం గావచ్చు, కెరియర్‌లో జాబ్ లేదా ప్రమోషన్ గావచ్చు, లేకపోతే బిజినెస్‌లో సక్సెస్ గావచ్చు. ఏదైనా గావచ్చు. అవన్నీ రాయాలి. అది రాసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఒక స్టోన్ తీసుకోవాలండి. అంటే దీన్ని మ్యాజిక్ స్టోన్ అని గూడా అంటారు. ఏంటంటే మ్యాజిక్ స్టోన్. దొరుకుతాయా ఎక్కడైనా ఇవి? అయితే నేనేమంటానంటే ఎక్కడైనా వస్తాయండి. సూపర్ మార్కెట్‌లో ఉంటాయి. ఓకే. నదులు లేదా చెరువుల పక్కెమ్మట గూడా ఉంటాయి. నున్నట్రా ఏదైనా తీసుకోవచ్చండి. కొంతమంది డబ్బులు పెట్టి మరీ కొనుక్కోండి. అవసరం లేదండి. లేదా ఇది ఉంటాయి గదండీ! ఏది మన ఫిష్ ఎక్వేరియం ఉంటుంది కదా! ఎక్వేరియం స్టోర్స్‌లో ఉంటాయి. ఏదైనా రౌండ్‌గా, నున్నగా ఉన్నది ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఇది మామూలు స్టోనే. మరి దీనికి మ్యాజిక్ ఇచ్చేది మనమే. ఈ ఒక స్టోన్ మ్యాజిక్ స్టోన్‌గా ఎప్పుడైతే తెలుసా అండి హరిత గారు? ఎప్పుడైతే గ్రాటిట్యూడ్‌తో దీన్ని గ్రాటిట్యూడ్ స్టోన్ గూడా అంటారు. అయితే నేను ఎవ్రీడే ప్రతిరోజు గ్రాటిట్యూడ్ తెలియజేసేటప్పుడు ఈ స్టోన్‌ని ఉపయోగించుకుంటాను. అయితే ఈ స్టోన్ మీరేం చేయాలంటే 2 అరచేతి మొదలు తీసుకోవాలండి. ఏంటి హరిత గారు? 2 అరచేతుల మొదలు తీసుకొని ఓకే. ఇది పూర్ణ ముద్ర అంట. ఇది ఏసిన తర్వాత ప్రశాంతంగా కూర్చోండి. ఇది వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత ముద్రలో వచ్చిన తర్వాత మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు మనీ వలన మీరు పొందినటువంటి అనుభవాలు, పాజిటివ్ అనుభవాలు ఏదైతే చెప్పుకోవాలి. అంటే థాంక్ యూ సో మచ్ మనీ. నీ వల్ల నాకు ఎన్నో ఉపయోగాలు జరిగాయి. ఎలా అంటే చిన్నప్పుడు చదువుకున్న చదువు నుంచి ఈ రోజుల వరకు ఓకే. నేను ట్రావెల్ చేసినంత ఈ వరకు ఎన్నో రకాల ఉపయోగాలున్నాయి. ప్రతి ఉపయోగాన్ని మనసులో స్మరించుకోవాలి. దీనితో పాటు ప్రతి వస్తువు కూడా థాంక్ యూ సో మచ్ చెప్పాలి. అండ్ ప్రతి పర్సన్ నీ లైఫ్‌లో ఎవరైతే నీ బెటర్‌గా నిన్ను తీర్చిదిద్దారో వారందరికీ థాంక్ యూ. అండ్ ఎస్పెషల్లీ హ్మ్, పేరెంట్స్‌కు అందుకోసమే మీరు వేదాల టైంలో చూడండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. వారిని కూడా మనసులో స్మరించుకోవాలి. అంటే మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారు అంటే ఎంతో మంది కదండీ కారణం హరిత గారు. వారందరిని మనసులో స్మరించినప్పుడు మీ లోపల ఏముందంటే పాజిటివ్ ఎనర్జీ బిల్డప్ అయిద్ది. ఈ పాజిటివ్ ఎనర్జీ రావడం, ఈ ఎనర్జీ ఈ స్టోన్ తీసుకుంటుందండి. రోజు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి ప్రతిరోజు కృతజ్ఞతలు. మినిమమ్ 108 అండి. నేను 108 టైమ్స్ కృతజ్ఞతలని చెప్తాను. వ్యక్తులకు, వస్తువులకు ఎట్ ది సేమ్ టైమ్ ఆబ్జెక్ట్స్‌కు చెప్పండి. అంటే వ్యక్తులంటే ఎవరు? పేరెంట్స్‌కు, ఫ్రెండ్స్‌కు, కొలీగ్స్‌కు అందరి వ్యక్తులు. కృతజ్ఞతలు చెప్పడం ద్వారా డబ్బొస్తుందా? జస్ట్ అది ఎలా వస్తుందో నేను చెప్తాను. అయితే వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. నెక్స్ట్ ఎవరైపోయారో వ్యక్తులయిపోయారు. నెక్స్ట్ వచ్చేసేసి వ్యక్తుల తర్వాత ఇంకో మీరు చెప్పాల్సిందేంటంటే ఆబ్జెక్ట్స్ చెప్పాలండి. ప్రతి ఆబ్జెక్ట్‌కు థాంక్ యూ. అంటే మార్నింగ్ నుంచి రాత్రి వరకు మీకు ఎన్నో ఆబ్జెక్ట్స్ బెడ్ హెల్ప్ అవుతుంది. పిల్లో హెల్ప్ అవుతుంది. మీరు యూజ్ చేస్తున్న 2 వీలర్, 4 వీలర్ వెహికల్ ఉంది కదా! అది దాన్ని బట్టిగా మీరు ఇక్కడికొచ్చారు. సో, వాటికి కృతజ్ఞతలు. ఇలా నెక్స్ట్ సిట్యుయేషన్స్ ఎన్నో సిట్యుయేషన్స్ ఒక ఆపర్చునిటీ వస్తేనే హరిత గారు మీరు ఉపయోగించుకున్నారు ఆ ఆపర్చునిటీ. సో, ఆపర్చునిటీస్‌కి సిట్యుయేషన్ చెప్పాలి. అన్నీ చెప్పిన తర్వాత మీరు ప్రశాంతంగా కూర్చొని ఓకే. మీరన్నారు చూసారా? కృతజ్ఞత చూపిస్తే మనీ ఎట్లొస్తదని. కృతజ్ఞత చూపిస్తే మీ లోపల ఏముంది మనీ రాదండి. ఏమొస్తది తెలుసా? హ్యాపీనెస్ ఒస్తదండి. ఆ హ్యాపీనెస్ ఒక్కటి చాలండి. దిస్ ఈస్ ద కీ టు సక్సెస్ అండి. జాయ్ ఈస్ ద కీ టు ది మానిఫెస్టేషన్. మీరు ఒకవేళ హ్యాపీగా ఉన్నారు మేడం. మీ ప్రొడక్టివిటీ ఎలా ఉంటుంది?
డబల్ త్రిబుల్ అయిపోదా? ఏ వర్క్ చేస్తుంటే ఆ వర్క్‌లో ఎనర్జీ లెవెల్ పెరిగి మీ వర్క్ ఫాస్ట్‌గా అయిపోద్దండి. అక్కడ మనీ చూడండి, మనీ ఈజ్ ఎక్స్‌చేంజింగ్ ఆఫ్ యువర్ వర్క్ అండి. రివార్డ్ అండి. మనీ ఈజ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ యువర్ వర్క్. మీరు ఎంత వర్క్‌ను మీరు ఫాస్ట్‌గా పర్ఫెక్ట్‌గా చేస్తుంటే అంత వస్తుంది. మీరు ఇక్కడ రాకపోవచ్చు. ఎక్కడైనా సరే ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మనీ అనేది ఎక్స్‌చేంజ్ అండి. మీ లోపల ఉన్నటువంటి ఎనర్జీకి ప్రతిరూపంగా వచ్చేదే మనీ. మీలో హై ఎనర్జీ ఉందండి. ఎలా వస్తది? మనీ గూడా హై ఉంది. మీరెప్పుడు డల్‌గా, డిసప్పాయింట్‌మెంట్, డిప్రెషన్‌గా, నిరాశగా, నిస్పృహగా ఇట్లా ఉన్నప్పుడు ఏమొస్తదండి? ఏ పని ఎప్పుడు చేయలేరు. సంతోషంగా ఉండడానికి దట్ ఈస్ ద ప్రయత్నించాలి. కీ అండి. అది ఎలా వస్తది తెలుసా? కృతజ్ఞత. ఇందాక మీరు అడిగారు చూసారా క్వెషన్. కృతజ్ఞత ఉంటే డబ్బులొస్తది. యెస్. కృతజ్ఞత ఉంటే డైరెక్ట్ రాదండి. ఫస్ట్ ఆనందం వస్తది. ఆనందం నుంచి మనీ వస్తది. ఎందుకు? లోపల ఏ ఫీలింగ్ ఉంది? యద్భావం తద్భవతి. ఇలా ఈ స్టోన్ తీసుకొని ఇందాక మీరు పేపర్‌పై రాసారు గదా! ఈ స్టోన్ తీసుకొని రాత్రి పడుకునే ముందు మళ్ళీ ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకొని, తర్వాత మీ సంకల్పాలన్నిటి గూడా చెప్పుకుంటూ, థాంక్ యూ సో మచ్ యూనివర్స్. నీ వల్ల నాకు ఇది జరిగింది. ఆల్రెడీ జరిగినట్టుగా నీ నుంచి సిగ్నల్స్ వెళ్ళాలి. ఇంకా నాకు జరగలేదు అంటే, కాలేదు అంటే రాలేదు గదా! ఇంకా కాలేదు కాదు. ఇంకా కావాలి కావాలి అంటే కావాలి కావాలంటే ఇంకా రాలే గదా! ఆరాటం రాదు. ఎప్పుడైనా సరే నీ దగ్గర అందుకోసం మన సబ్జెక్ట్‌లో యద్భావం తద్భవతి. ఆల్రెడీ ఉంది అన్నటువంటి ఫ్రీక్వెన్సీ నుంచే వెళ్ళాలి. అప్పుడే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. ఫాస్ట్‌గా మేనిఫెస్టేషన్ అవుతుంది. ఓకే. మన కళ్ళ ముందుకుంటుంది. అంటే ఒక వస్తువు ఏదైనా ఒకటి రియాలిటీకి రావాలి అంటే ఫస్ట్ థింగ్ ఈస్ నీకు క్లారిటీ ఉండాలండి. చాలా మందికి మిస్ అవుతుంది ఏందంటే తెలుసా అండి? క్లారిటీ మిస్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కొంచెం కొంచెం ఎక్కడెక్కడో చదువుంటారు. చూడండి ఏదైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ గురుముఖంగా నేర్చుకోవాలండి. గురుముఖంగా నేర్చుకోని విద్య గుడ్డి విద్యతో సమానం. ఎందుకంటే వాళ్ళ లోపల రివర్స్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ చూస్తే ఎంతో మందికి ఎందుకు రివర్స్ అవుతుందంటండి హరిత గారు. వాళ్ళ లోపల ఒకటి ఉంటుంది. బయట ఒకటి చేస్తున్నారు. దానివల్ల రావట్లేదు. సో ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో మనీ, మనీ, మనీ అని చేయండి. ఎవరు ఎన్ని సార్లు మనీ ఎంటర్ చేస్తే అంత ఫ్లో అవుతది. ఎందుకంటే మనీ టైప్ చేస్తున్నారంటే మనీ గురించి ఆలోచిస్తారండి పాజిటివిటీగా. ఎవరైతే పాజిటివ్ ఆలోచనలు ఉంటాయో పాజిటివ్ ఉంటది. కొంతమంది విమర్శిస్తుంటారు. లోపల ఏముంది? విమర్శాత్మకమైనటువంటి గుణం. వాళ్ళు విమర్శలు ఎదుర్కొంటారు. అంటే ఒకటి గుర్తుంచుకోండి. మనం ఏదైతే ఇస్తామో తిరిగి అది పొందుతామండి. లా ఆఫ్ గివింగ్ చెప్పేది ఇదే. మీరు ఏదైనా సరే సాధించాలనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ ఇవ్వండి. ఒకవేళ సాధించలేకపోతే అలాంటి వాళ్ళు మీ దగ్గరికొస్తే వాళ్ళని ట్రైన్ చేస్తారా? యెస్. షూర్ అండి. డెఫినెట్‌గా హ్మ్. ఎంతో మంది అండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు చూసినట్టయితే, ఎంతో మందికి చాలా మందికి జాబ్స్ కావచ్చు, బిజినెస్‌లో గ్రోత్ కావచ్చు, రిలేషన్స్ బెటర్ కావచ్చు. ఏదైతే సంకల్పం ఉందో సంకల్పాలు ఎందుకు రియాలిటీ అవుతుందో చెప్తానండి. అయితే ఫస్ట్ వాళ్ళు లో మైండ్‌సెట్, లో ఫ్రీక్వెన్సీ‌తో వస్తారండి. ఎందుకంటే లో వైబ్రేషన్స్‌లో ఉంటారు. ఆ వైబ్రేషన్‌లో ఉన్న వారికి ఫస్ట్ మేము చెప్పగానే సబ్జెక్ట్ అర్థం కాదండి. అందుకోసం ఏంటంటే ఈ సబ్జెక్ట్ ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి వెళ్ళాలండి. ఓకే. ఎప్పుడైతే చూడండి అజ్ఞానం అనే అంధకారం తొలగిపోవాలంటే ఏం వెలగాలండి? జ్ఞానం అనే వెలుతురు రావాలి. అప్పుడే గదండీ ఆ చీకటి అనేది పోయేది. లేదనుకోండి ఎలా వెళ్తుంది చెప్పండి? దానికోసమే ఒక ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది. అంటే ఈ డెమో క్లాస్‌ని మొత్తం కంప్లీట్‌గా బేసిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రాక్టికల్ క్లాసెస్ అనేది మన ప్రాక్టికల్ క్లాసెస్‌లోనే ఉంటాయి. ఆ ప్రాక్టికల్ క్లాసెస్ వల్ల ఏమవుతదంటే లోపల ఉన్నటువంటి ఎనర్జీ ఉండదు. లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీకొస్తారు. ఒక వ్యక్తి హై ఎనర్జీ‌కెళ్ళి ఉంటే ఏమో ఆకర్షించుకుంటాడు? హై వాటిని. లోలో ఉంటే లోనే ఆకర్షిస్తారు. బట్ లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీకి ఎలా వెళ్ళాలి? ఎలా వైబ్రేషన్ ఏదైనా లా ఆఫ్ అట్రాక్షన్‌తో సాధ్యమని చెప్తున్నారు. మీ యెస్. క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలంటే ప్రాసెస్ యెస్. ఏంటి? కామెంట్ సెక్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే వాళ్ళని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ ఎందుకంటే మొత్తం మన ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది మన క్లయింట్స్ ఉన్నారండి. సో ఎంతోమంది వింటుంటారు ఆన్‌లైన్‌లో ఎవ్రీడే ఇంకొకటి లైవ్‌లో లా ఆఫ్ అట్రాక్షన్ ఎవ్రీడే ఇక్కడ చూస్తే ఇండియాలో ఎవ్వరు ట్రైనింగ్ చేయట్లే. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్లాట్‌ఫార్మ్ ఏంటంటే లైవ్‌లో మన దగ్గర ఒకటే ఉంది. అంటే ప్రతిరోజు ట్రైనింగ్ అండి. అంటే ఒకరోజు నేను ఈజీ అండి. ట్రైనింగ్ చేసి పంపియడం చాలా ఈజీ. బట్ నిజంగా వాళ్ళకు రిజల్ట్స్ వచ్చేంత వరకు వాళ్ళు మన దగ్గర ఉండి చేయమని చెప్తుంటాం. సో, దీనివల్ల వాళ్ళకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుందండి. సో, రిజల్ట్స్ రావడం కోసం ఏందంటే కామెంట్ సెక్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయండి. మా టీమ్ మెంబర్స్ అప్రోచ్ అవుతారు. మీరు ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో ప్రపంచంలో ఎక్కడున్నా సరే హ్యాపీగా క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చండి. థాంక్ యూ విజయ్ గారు. మీరు విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక సుఖినో భవంతు. నిజంగా చాలా సూపర్ గురుగారు. హ్మ్. ఈ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు డియర్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు. మీరు ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువు గారు. థాంక్ యూ. థ్యాంక్ యూ.